తనిఖీలకు వస్తామంటూ బెల్ట్ షాప్ యజమానులకు అలర్ట్ మెసేజ్ పెట్టిన ఎక్సైజ్ సీఐ పవన్ గౌడ్ మెడకు ఇప్పుడు ఉచ్చు బిగుస్తోంది. ఎంత తిన్నావంటూ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. విచారణకు ఆదేశించారు. త్వరలోనే శాఖాపరమైన చర్యలు కూడా ఉంటాయని స్పష్టం చేశారు. ఇక మరోవైపు ఎక్సైజ్ సీఐ పవన్ గౌడ్ కు ప్రతి నెలా కూడా లక్షల్లో లంచాలు అందుతాయని, అందుకే అలర్ట్ మెసేజెస్ ఇచ్చారని వామపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అసలు ఈ మెసేజ్ వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది కూడా తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఎక్కడైనా ఎక్సైజ్ అధికారులు డైరెక్ట్ గా అటాక్ చేస్తారు, కానీ ఇక్కడ మాత్రం తనిఖీలకు వస్తామంటూ బెల్ట్ షాప్ యజమానులకు ఫస్ట్ అలర్ట్ మెసేజ్ ను పంపించారు. సో ఇప్పుడు ఇదే అంశం ఆయన కుచ్చు బిగుస్తోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. చెప్పండి, ప్రెజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? అయితే డైరెక్ట్ గా ఆయనకి నోటీసులు కూడా అందినట్టుగా తెలుస్తోంది, శాఖాపరమైన చర్యలు కూడా తీసుకుంటామని ఇప్పటికే వార్నింగ్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అసలు ఆయన ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు అన్నట్లుగా నిజామాబాద్ జిల్లాకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్సైజ్ అధికారులు ఏదైనా బెల్ట్ షాపులు కానీ ఇల్లీగల్ మద్యానికి సంబంధించి కానీ ఇల్లీగల్ గా ఏదైనా కార్యక్రమాలు జరిపితే కనుక వాళ్ళు డైరెక్ట్ వెళ్లి దాడులు చేసే రైట్స్ ఉంటాయి. అదే జరగాల్సి ఉండాలి. కానీ నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన బోధనలో మాత్రం ఎక్సైజ్ సిఐ నిర్వాకం బయటపడింది. బిగ్ టీవీ, చోటా న్యూస్ రెండు కూడా ఈ సంఘటనని బయటకు తీసింది. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్సైజ్ శాఖలో ఒకసారిగా కలకలం రేపుదని చెప్పుకోవచ్చు. ఎక్సైజ్ సిఐ పవన్ గౌడ్ ఎవరైతే ఉన్నారో గత చాలా కాలంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన బోధనలో ఎక్సైజ్ సిఐగా పనిచేస్తున్నాడు. చాలా కాలంగా బెల్ట్ షాప్లకు సంబంధించి కానీ అక్కడ ఇల్లీగల్ మద్యానికి సంబంధించింది వాళ్ళందరూ కూడా ఒక విధంగా సపోర్ట్ చేస్తూ ఉండగానే అలాగే ఏదైతే ఎక్సైజ్ అంటే బెల్ట్ షాపులపై ఉన్నతాధికారులు దాడులు చేస్తామని ఒక మెసేజ్ ఇచ్చిన సందర్భంలో ఆ మెసేజ్ ని స్వీకరించిన ఎవరైతే సీఏ ఉన్నాడో దాన్ని వక్రీకరించాడు. బెల్ట్ షాపులకి ముందుగానే అలర్ట్ చేశాడు, మేము దాడులకు వస్తున్నాం, మీరంతా అలర్ట్ గా ఉండరు అని చెప్పి ఒకసారిగా అలర్ట్ మెసేజ్ చేయడంతో ఆ మెసేజ్ వాళ్ళకే కాకుండా ఇంకొక గ్రూప్ లో పడడంతో ఈ విషయం అంతా కూడా బయట పొక్కింది. దీన్ని బిగ్ టీవీ, చోటా న్యూస్ పెద్ద ఎత్తున బ్రేకింగ్ చేయడం జరిగింది. దీంతో ఉన్నతాధికారులు కూడా స్పందించారు. ఇప్పటికే అతనిపై విచారణ కమిటీ వేశారు. నోటీసులు కూడా అందినట్లు తెలుస్తుంది. ఏదైతే సోమిరెడ్డి డిప్యూటీ కమిషనర్ ఇప్పటికే సోమిరెడ్డి తనకి విచారణ వేసినట్టు కూడా మనకు బిగ్ టీవీకి సమాచారం ఇవ్వడం జరిగింది. తనపై విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతానికైతే ఎవరైతే ఎక్సైజ్ సిఐ పవన్ గౌడ్ ఎవరుతున్నారో ప్రస్తుతానికి బోధనలో ఆయన ఉండడం లేదు, ఫోన్ కూడా కలవడం లేదు. దీంతో ఒకసారి విచారణ అయితే చేపడుతున్నారు. వాట్సాప్ లో వచ్చిన మెసేజ్ ఏదైతుందో ఆ మెసేజ్ గత ఎప్పటి నుంచి పంపిస్తున్నాడు, వీళ్ళందరినీ కూడా ఎప్పటి నుంచి అలర్ట్ చేస్తున్నాడు, ఒకవేళ బెల్ట్ షాప్ లో సంబంధించి ఎందుకు ప్రేరేపిస్తున్నారు, దీని వెనుక ఎవరెవరు ఉన్న కోణంలో విచారణ చేస్తున్నారు. ఇప్పటికే విచారణ కమిటీ వేయడం జరిగింది. విచారణ కమిటీలో సంబంధించిన అధికారులు కూడా ఉన్నట్లు తెలియదు. అధికారులు క్లియర్ గా క్లుప్తంగా విచారణ చేస్తున్నారు. ఇంకా ఆ వాట్సాప్ సంబంధించిన మెసేజ్ ఇంకా ఎంతమందికి పంపించాడు, ఇలా నెలకు ఎంత పెద్ద ఎత్తున అమౌంట్ వస్తుంది, డబ్బులు లంచంగా ఇస్తున్నారనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఒకసారిగా బిగ్ టీవీ చేసిన బ్రేక్ ఏదైతే ఉందో ఈ తర్వాత అధికారులు స్పందించారు. ఇప్పటికే తనపై శాఖపరమైన చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.